మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా మంజునాథ్ గారు, పంజాబ్లో రైతులు పోరాట పటిమ ఉన్నవారు. పంజాబ్లో రైతులు చూస్తే ప్రభుత్వాలే భయపడతాయి. ఈ లారీ యూనియన్లు ఎంత మన రైతులు కూడా మన రైతులు కూడా ఉండాలి, కానీ మన రైతులు అలా ఉండరు. పంజాబ్ రైతులు వారికి కావాల్సింది ప్రభుత్వం దగ్గరికి తీసుకుంటారు. మన ఆంధ్ర రైతులు అలా కాదు. పంజాబ్ రైతుల్లో ఉన్న పోరాట పటిమ మనం లేదని మంజునాథ్ గారు కామెంట్ పెట్టారు. అసలు ఆలోచించండి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో. ఇక అన్నా జూన్లో ఏమన్నా రేట్స్ ఉంటాయా, ప్లీజ్ టెల్ మీ. ప్రశాంత్ గారు, అన్నా నిన్న ఒక్కసారిగా సాయంత్రం ధరలు పెరిగాయి. మదనపల్లి ఉదయం మార్కెట్లో ధరలు పెరిగాయి. సాయంత్రం మార్కెట్లు వచ్చేసరికి అంగళ మార్కెట్ పోల్చే వాళ్ళ ధర తగ్గింది. ఈ ధరలు స్థిరత్వం లేదన్నా. కలకత్తాకైతే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది. కలకత్తా వ్యాపారస్తులు కాయలు కొంటున్నారు కాబట్టి ఈ మాత్రం ధరలు ఉన్నాయి. ఇక మే నెల 5 నుంచి 9 ఇంకా 3 వారాలు ఉంది ఈ నెల జూన్ రావడానికి. అయితే భారీ ప్లాంటేషన్లు ఉన్నాయి. అయితే భారీ ఉష్ణోగ్రతలు నమోదాయి కాబట్టి దిగుబడి ఎంత మాత్రం తెలియదు. బట్ గత 2 రోజుల నుంచి వర్షాలు బాగా పడ్డాయి అన్ని చోట్ల కూడా. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఏది ఏమైనా వెయిట్ అండ్ సీ, ఎదురు చూడాల్సిందే. జై సయ్యద్ షహదాద్ భాయ్, జై సయ్యద్ భాయ్ వెంకటరెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ ఇయర్ టమోటా రేట్స్ ఇంతే, హెవీ ప్లాంటేషన్. ఈ సంవత్సరం టమాటా ధరలు పెద్దగా పెరగవు, భారీ ప్లాంటేషన్ జరిగింది కాబట్టి అని నాగరాజు గారు కామెంట్ పెట్టారు. అన్న చెప్పలేమన్నా, టమోటా ధరలు ఎప్పుడు ఎలా మారుతుందో అది ఎవరు ఊహించలేం. బట్ మంచి ధరలు ఉండాలని ఆశిద్దాం. అన్న జూన్ 1కి రేట్స్ ఎలా ఉండొచ్చు అన్న, వెయిట్ అండ్ సీ, ఎదురు చూడాల్సింది. ఇక మనీ నిఖిల్ గారు, చెన్నై కోయంబేడు నుంచి. చెన్నై టుడే టమోటా రేట్స్ ఫుల్ స్లో, ఏపీ మార్కెట్ స్పీడ్ వై. టుమారో పక్కా 27 kg బాక్సెస్ 150 రూపీస్ డౌన్. చెన్నై మార్కెట్ స్టాక్ ఫుల్. టుడే ఎంజీఆర్ అండ్ ఎస్ఆర్ 27 kg బాక్స్ 300 to 450 పక్కా లాస్. చెన్నైలో ఇవాళ వ్యాపారం చాలా స్లోగా ఉంది. కానీ ఆంధ్ర మార్కెట్ అంటే మదనపల్లి కావచ్చు, కోలాల కావచ్చు, ఒడ్డిపల్లి కావచ్చు, ఎందుకు స్పీడ్ ఇది కామెంట్ పెట్టారు. రేపైతే పక్కాగా 27 kg బాక్స్ 150 రూపాయలు డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే చెన్నై మార్కెట్లో ఫుల్ స్టాక్ ఉంది. ఎస్ఆర్ ఎంజీఆర్ ఇది పెద్ద పార్టీలు, చెన్నై కోయంబేడు మాట సంబంధించిన వాళ్ళు. వాళ్ళ 27 kg పెద్ద బాక్స్ నుంచి 300 to 450 ఇది ఖచ్చితంగా నష్టమని కామెంట్ పెట్టారు. అన్న ఒక్కొక్కసారి దిగుమతులు తగ్గినప్పుడు అమ్మకాలకి ధరలకు సంబంధం ఉండదు. వాళ్ళ మద్రాసు మాట డౌన్ విషయం నిజమే, అది వాస్తవమే. కాకపోతే మదనపల్లి మాట దిగుమతి తక్కువగా వచ్చింది. దానివల్ల ఇక్కడ ధరలు బాగా వెళ్ళి ఎక్స్పోర్ట్ వెళుతుంది కాబట్టి హైదరాబాద్ కూడా ఇవాళ అమ్మకాలు పర్వాలేదు. దానివల్ల ధర కొంచెం స్పీడ్ అయింది. చెన్నై మార్కెట్ మాత్రం ఇవాళ ధర తగ్గింది, అదైతే వాస్తవం. రేపు ఖచ్చితంగా చెన్నై మార్కెట్ డౌన్ అవుతుందని మనీ నిఖిల్ గారు కామెంట్ పెట్టారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మంత్ ఏమైనా రేట్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయా అన్న, ఏదేమైనా ఇది కాలమే నిర్ణయించాలి. వెయిట్ అండ్ సీ, పేషెన్సీ. అంటే మౌనంగా ఎదురు చూడటమే, అంతకుమించి ధరలపైతే అంచనాకు రాలేము. అన్న రేట్ ఇంక్రీజ్ అవుతుందా? బచ్చడు గారు ఇదివరకు చెప్పడం జరిగిందన్న, రేటు నిన్న పెరిగింది, ఇవాళ తగ్గింది. మరి రేపు ఏమవుతుందో చూడాలి. ఏదేమైనా ధర పెరిగినా తగ్గినా అన్ని పెరిగినప్పుడు పొంగిపోకండి, తగ్గినప్పుడు కుంగిపోకండి. దేనికైనా 7 రోజుల సమయం తీసుకోవాలి మనము. 7 రోజులు తగ్గినా పెరిగినా ఒక స్థిరత్వంగా సాగితే ఆ ధరలు అలాగే కొనసాగుతాయి. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిందా అన్న గంగరాజు గారు. అన్న కలకత్తా స్టార్ట్ అయింది. రాయపూర్ కూడా పెడుతున్నాయి కానీ అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. దానివల్ల అక్కడ పెద్దగా అమ్మకాలు లేవు. కలకత్తా మాట ఒకటి స్టడీగా ఉంది, అక్కడికైతే ఎగుమతులు ఆరంభమయ్యాయి. ఇక చంద్రమోహన్ గారు, మీకు ఎంత విమానం ఉండవచ్చు, నేను గతంలో చెప్పడం జరిగింది. రాజీవ్ గారి కామెంట్ ఇందులో పెట్టవద్దని చెప్పి మీరు అన్నారు. భావి ముఖ్యమంత్రి డాష్ 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 అని మీ ఇష్టమన్న కాదు. కాకపోతే అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రభుత్వం దగ్గర పని చేయించుకోవడం మనం ఎంత హక్కుగా బాధ్యతగా భావిస్తామో ఓటు వేయడం అంతే బాధ్యతగా భావించాలి. మీరు ఎవరికైనా ఓటు వేయండి, ఆలోచించి వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి, కానీ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది పోలింగ్కి. దయచేసి ఓటు వేయండి, ప్లీజ్ ఓట్. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పార్టీల మేనిఫెస్టోలు ఎలా ఉన్నా వాళ్ళు నోటిస్తారు తీసుకోండి, ఓటు మాకే వేయండి అంటూ అధికార ప్రతిపక్ష నాయకులు మనకు ఉద్బోధించినా ఓటు వేయడం మన హక్కు, ఓటు వేయడం మన బాధ్యత. ప్రభుత్వం చేత పనిచేయించుకోవడం మన హక్కుగా, మన బాధ్యతగా ఎంతగా భావిస్తామో ఓటు వేయడం కూడా అంతే హక్కుగా, బాధ్యతగా భావించాలి. ఎవరొచ్చినా మనకు ఒరిగేది ముందు, మన కష్టాలు తీరుతాయా, మన కన్నీళ్లు పోతాయా అని అనుకునేటట్లయితే మీకు ఈ పార్టీలు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే అయినా పోలీస్ స్టేషన్కి తల్లిరండి.
నోటా బటన్ నొక్కండి. మీ నిరసన తెలియజేయండి. ఏది ఏమైనా ఓటు వేయండి. మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, మనకు నచ్చిన నేతలు అందలం ఎక్కించడానికి భారత రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు. మే 13వ తేదీ పోలింగ్ స్టేషన్లకు తరలిరండి. పోలింగ్ శాతాన్ని పెంచండి. దేశానికి పోలింగ్ శాతాన్ని పెంచి ఆదర్శకంగా తలమానికంగా నిలుద్దాం. ఏది ఏమైనా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఓటు వేయండి. ప్లీజ్ ఓటు.